నోటీస్ ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చి దాన్ని ఏమైనా నేషనల్ ఇష్యూ చేస్తాడేమో ఆయన వాళ్ళ పార్టీ. చూద్దాం ఈ సెషన్. అది జరగకపోతే డెఫినెట్గా మీరు చెప్పినట్టు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇందులో పెద్ద మేధావులు వచ్చి దీన్ని నిర్ధారించవలసినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లోక్సభ ప్రచురించినటువంటి పుస్తకం. లోక్సభ ప్రతిరోజు జరిగిందంతా ఒక పుస్తకం, 400-500 పేజీలతో వస్తుంది. వీడు తుమ్మాడు, వాడు దగ్గాడు, వాడు లేచి నిలబడ్డాడు, అన్ని రికార్డ్ చేస్తాడు. ఆ రోజున టెలికాస్ట్ అవ్వకపోయినా మొత్తం రికార్డ్ అయినటువంటి బుక్ పబ్లిష్ చేసి అఫీషియల్ గా పబ్లిష్ చేసి పంపించారు. ఆ బుక్కే మన దగ్గర ఉన్న ఆధారం. ఆ బుక్ ప్రకారమే పాస్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ సెషన్ లో కూడా ఏం చేయకపోతే, మాన్సూన్ సెషన్ లో ఏం చేయాలన్నా తప్పకుండా మీతో ఆలోచిస్తాను. మనం కూర్చుని ఎవరెవరిని పిలవాలి, ఏం చేయాలి రాజమండ్రిలో. డెఫినెట్ గా ఈ పార్లమెంట్ కంక్లూడ్ అయ్యే లోపు, 16వ పార్లమెంట్ కంక్లూడ్ అయ్యే లోపల ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నీతి ఆయోగ్ నిన్న జరిగిన కార్యక్రమం మీద మీ అభిప్రాయం? అది మామూలు రొటీన్ మీటింగ్స్ అంటే జరుగుతుంటాయి. మళ్ళీ జరిగింది అంటే చంద్రబాబు నాయుడు పాత్ర మీద కానీ, లేకపోతే అక్కడ ప్రధాని వ్యవహరించిన తీరు మీద మీ విశ్లేషణ? మామూలు అక్కడ ప్రధానిగా వ్యవహరించాడు, ఈ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు అంతే తప్ప ఇందులో విశ్లేషించవలసినంత పెద్ద అంశాలు ఏం లేవు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 మీడియాలు 2 రకాలుగా రాశాయి. అది ఎప్పటి నుంచి వస్తుంది కదా, దాని మీద ఏమంటారు? అది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడే కాదు, బాగా ఎక్కువైపోయింది. ఇంత పూర్వం అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్ మీడియా పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్టింగ్ మీడియా క్లియర్గా సొంతంగా మీడియా ఉంది. వీళ్ళకేమో డైరెక్ట్ గా సొంతంగా కాకపోయినా సొంతంగా అందరూ అనుకునే మీడియా వెళుతుంది. సో ఎవరి స్టోరీస్ వాళ్ళు ఎప్పుడు రాస్తున్నారు. నిన్న నీతి ఆయోగ్ అంతే. నీతి ఆయోగ్ నా ఉద్దేశంలో ఇది ఒక రొటీన్ మీటింగ్ తప్ప, నీతి ఆయోగ్ ఈజ్ నాట్ అబౌవ్ పార్లమెంట్. ఏదైనా సరే పార్లమెంట్ చెప్పింది నీతి ఆయోగ్ రికమెండేషన్ చేయాలి తప్ప నీతి ఆయోగ్ ఏమి పెద్ద అంత గొప్ప విషయం కాదు. అందుకనే పెద్ద దీనికి అంత వాల్యూ లేదు. ఇటీవల పోలవరం డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ ఒకసారి జాతికి అంకితం చేస్తారు. దాని మీద ఏమంటారు? అదే జాతికి అంకితాలు జనరల్ గా మొత్తం కలిసి చేస్తారు. ఈయన ఏ పార్టీకి ఆ పార్టీ. ఇంత ముందు పట్టిసీమ అయితే ఆగస్టు 15 నాడు ఇంకా మోటార్లు చూడటానికి ఇక్కడి నుంచి చైనా కూడా వెళ్ళలేదు. వాడు ఆగస్టు 15 నాడే జాతికి అంకితం చేశారు. సరే ఇదో కొత్త సంప్రదాయం మొదలు రెడీ చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో దేశం కూడా అభివృద్ధి వస్తుంది. అందువల్ల అనిల్ కుమార్ గారు ఏ పార్టీలో చేస్తారు, వైసీపీలో చేస్తారని ప్రచారం జరిగింది. జగన్ గారు కూడా ఆ పాల్గొని మీతో మాట్లాడారని, మీరు అప్పుడే రాను మా యువతగా ఆయన పంపుతున్నాను అయితే ఉన్నది అనిల్ కుమార్ గారు చెప్పారు. నాతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మాట్లాడతారు, రాష్ట్ర లెవెల్లో మాట్లాడతారు. ఇక్కడ లోకల్గా సూర్య ప్రకాశ్ గారు, కమల్ దుర్గేష్, ఆకురాజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. నాకు బాగా పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు. సో ఎవరిని దూతగా పంపించవలసినంత అవసరం లేదు. అలాగే తెలుగుదేశం ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే దారిలో ఫోన్ వచ్చింది. సీఎం రమేష్ కడపలో నిరాహార టెస్ట్ చేస్తున్నాడు అని, ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్పాడు. నేను ఎల్లుండి నుంచి నిరాహార టెస్ట్ చేస్తున్నాను, నువ్వు నాకు మద్దతు ప్రకటించాలని. అయ్యో తప్పకుండా అదేంటే కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఎంపీ వింగ్ చేస్తుంటే మద్దతు ప్రకటించడం ఏం చేస్తాను, తప్పకుండా చేస్తాను అని చెప్పాను. అని అసలు ఎక్కడ ఆగింది, ఏం జరిగింది అని అడిగితే నేను నీకు మెయిల్ పంపిస్తాను, చదువు అని చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు నాతో చాలా, అంటే ఇప్పుడే జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి చెప్తున్నాను. తెలుగుదేశంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు నాకు పర్సనల్గా తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులు పక్కన ఉన్న వాళ్ళు నాతో బాగుంటారు, అందరూ బాగుంటారు. నేను రాజకీయాలు ఇంటెన్షనల్గా 60 తర్వాత పార్టీ రాజకీయాల్లో ఉండకూడదు అని ఎప్పుడో నిర్ణయం అయ్యానండి. ఆ నిర్ణయం కొనసాగించడానికి అదృష్టవశాత్తు కాంగ్రెస్ వాళ్ళు నన్ను పొమ్మన్నారు. కాబట్టి ఈ రకంగా మీతో మాట్లాడుతూ కాలం గడిపిస్తాను. మళ్ళీ పిలిచారా సార్?
కాంగ్రెస్ బొమ్మన్న వాళ్ళు అందరూ మళ్ళీ నమ్ముతున్నారు. అంటే నన్ను పిలవడానికి చిన్న డిఫికల్టీ ఏముందంటే నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. ఆ పిటిషన్ విత్డ్రా అవ్వాలి నేను కాంగ్రెస్లోకి వెళ్ళాను. ఎందుకంటే అందులో కాంగ్రెసే ప్రధానమంత్రి కాబట్టి ఆ విత్డ్రా అవ్వండి. విత్డ్రా అవ్వకుండా పార్టీలోకి వెళ్ళకూడదు. చాలా మందికి తెలియదు, నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయం సేమ్ కేసులో ఏదైతే పాత కేసులో 2014లో వేసిన కేసు ఉందో ఆ కేసులో ఎప్పుడైతే మోడీ గారు కూడా హౌస్ లో అన్నాడో అన్యాయం జరిగిపోయిందని ప్రధానమంత్రి అన్న తర్వాత డెఫినెట్ గా కోర్టు లెటర్ మీరని ఒక ఆర్గ్యుమెంట్ చేద్దామని ఆర్గ్యుమెంట్ అవుతుంది. హౌస్ నాయకుడు ఆయన అన్నాడు అన్యాయం జరిగిందని. నేను అంటుంది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగింది. ఫండమెంటల్ గా నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఫండమెంటల్ గా అసలు మనకి ఏంటి ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే సారదే నేను పోటీ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సారథికి అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం చూసుకుని అనుకూలం ఎక్కువ ఉంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.